ప్రిఫరెన్స్ మెడిటేషన్ చూసి ఈరోజు మనం ఇంట్రాడే కోసం ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి రీసెర్చ్ చేసుకున్నాం. సో, యాక్చువల్లీ యెస్టర్‌డే నైట్ ఈ వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ టైం లేనందువల్ల క్రియేట్ చేయలేకపోయాను. సో, దానికోసం చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం ఇప్పుడు చూసామంటే యాక్సిస్ బ్యాంక్. సో, యాక్సిస్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే ప్రీవియస్‌లో ఒక షార్ప్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఏమైందంటే ఒకటే జోన్‌లో ఉంది. జోన్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే మీరు ఇక్కడ చూసారంటే ఒక మంచి వాలటైల్‌గా ఉంది. హైస్ అండ్ లోస్ అనేది రీటెస్ట్ అవుతూనే ఉన్నాయి అగైన్ అండ్ అగైన్. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ప్రైస్ యాక్షన్‌ని. మీరేదైనా స్టాక్స్ మీరు ఎంట్రీ కోసం ప్లాన్ చేసేటప్పుడు దాంట్లో ఒక ప్రైస్ యాక్షన్ అనేది ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు చార్ట్‌ని చూడంగానే అన్నీ తెలుస్తాయి. మనం ఎందుకంటే ఇండికేటర్స్ అనేది యూజ్ చేయట్లేదు. సో, చార్ట్‌ని అనలైజ్ చేసి ప్రాక్టీస్ అవుతుంది. సో, మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ప్రైస్ ఎలా కనిపిస్తుంది మనకు ఇక్కడ ప్రీవియస్‌లో ఒక షార్ప్ ఫాల్ అయింది. ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఏమైందంటే ఒక రికవర్ అనేది కంప్లీట్‌గా రికవర్ అయింది. రికవర్ అయిన తర్వాత ఏమైందంటే స్లో అండ్ స్టడీగా అగైన్ కిందకొచ్చింది. కిందకొచ్చిన తర్వాత అగైన్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఎలాగంటే మీకు ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ దాని తర్వాత స్లో అండ్ స్టడీ కిందకొచ్చింది. అండ్ దెన్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో, మార్కెట్ అనేది అగైన్ ఇక్కడే వెయిట్ చేస్తుంది. ఒకవేళ ఈ హై అనేది ఏదైతే ఉందో ఈ డే హై అనేది ఇది బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి. ఇక్కడ నుంచి ఇది ప్రైస్ అనేది మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, దిస్ ఈస్ హౌ ప్రైస్ యాక్షన్ వర్క్స్ అనమాట. సో, దానికోసం ఈరోజు మనం దీన్ని బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే హెచ్‌సీఎల్ టెక్. హెచ్‌సీఎల్ టెక్‌ని కూడా మనం బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. రీజన్ ఏమంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా ఏమైందంటే ప్రీవియస్‌లీ ఒక ప్యాటర్న్ అనేది ఫార్మ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళి ఒక ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇచ్చి అగైన్ ఇది రికవర్ అయిపోయింది. రికవర్ అయిన తర్వాత ఏమైందంటే సేమ్ ప్రైస్ యాక్షన్ సేమ్ దానిలానే ఎలా అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ దాని తర్వాత స్లో అండ్ స్టడీ కిందకొచ్చి అగైన్ ఏమైందంటే ఇది హై కూడా బ్రేక్ అయ్యి పైన క్లోజింగ్ ఇచ్చేసింది. అండ్ ఒకవేళ ఈరోజు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈరోజు ఈ హై కూడా బ్రేక్ అయిందనుకోండి. అగైన్ మనం కొత్త హైస్ అనేది దీంట్లో చూడొచ్చు. సో, దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీకు వీడియో అనేది నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేస్తూ ఉండండి. అనాలిసిస్ నచ్చితే. ఈ నెక్స్ట్ టాక్ మనం ఇప్పుడు చూసామంటే బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్‌ని మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటాం. రీజన్ ఏమంటే క్లియర్‌గా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ర్యాలీ తర్వాత ఏమైందంటే స్లో అండ్ స్టడీగా కిందకొస్తుంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ అబ్జర్వ్ చేసామంటే దీంట్లో ఒక బేరిష్ ప్యాటర్న్‌లా కనిపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక మంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్‌లా కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి. ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ లో రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతే ఇగ్నోర్ చేయండి. సో, మనకు ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే అప్‌కమింగ్ డేస్‌లో మనకు బుల్లిష్ సైడ్ కూడా దీంట్లో ఎంట్రీ కనిపించవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఇది బ్రేకౌట్ ఇచ్చిందో బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ అవుతుంది. ఒకవేళ మనకి ఎక్కడన్నా వెళ్ళి ఏదైనా మంచి ప్రైస్ యాక్షన్ కనిపిస్తే అప్పుడు మనం బుల్లిష్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటిదాకా ఈరోజైతే మనం దీనైతే సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే టాటా కన్స్యూమర్. టాటా కన్స్యూమర్‌ని కూడా రేపు మనం సెల్లింగ్ కోసం ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే క్లియర్‌గా ఆబ్వియస్ రీజన్ ఒక షార్ప్ ఫాల్ తర్వాత ఏమైందంటే ఏదైతే ఈ ప్రైస్ అనేది ఏదైతే ఈ హైస్ ఉన్నాయో మెల్లమెల్లగా ఏమవుతుందంటే కిందికి షిఫ్ట్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో, ఈ హై వచ్చేసి ఇక్కడికొచ్చింది. అండ్ దెన్ ఈ హై వచ్చేసి ఇక్కడికొచ్చింది. అండ్ దెన్ ఈ హై వచ్చేసి ఇక్కడికొచ్చిందన్నమాట. సో, లాస్ట్ క్యాండిల్స్ మనం చూసామంటే ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఉంది. అండ్ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ అయిందనుకోండి. అగైన్ ఈ లో ఏదైతే ఉందో దీన్ని డెఫినెట్‌లీ రీటెస్ట్ చేయడానికి రావచ్చు. అండ్ లాస్ట్ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేసామంటే ఇదొక మంచి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో, దానికోసం దీన్ని మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ ఎనీ పాయింట్ మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పర్సనల్‌గా మీకు ఏదైనా స్టాక్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎండ్‌లో డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇవాల్టిది ఏంటో మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.